వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మేము మీకు తెలుసా. ఏంటి నా పక్కన ఒకడు ఉండేవాడు లేడని చూస్తున్నారా? లాస్ట్ టైం నేను లేకుండా, నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ఒక వీడియో అయితే చేసి రిలీజ్ చేశాడు. వాడికి రివెంజ్ గా ఈ వీడియో నేను ప్లాన్ చేశాను. మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 3 days అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనే వీడియోలో యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఏంటి సార్, ఏంటి ఈ సీజన్ అసలు? తెలిసిన లోకల్ కూడా లేరు ఆ నాగార్జున గారు తప్ప. పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలే ఈ సీజన్ లో పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు. వాళ్ళకే తెలియనప్పుడు కామన్ పీపుల్స్ మనకేం తెలుస్తుందండి? ఎవరెవరినో తీసుకొచ్చి పడేశారు అసలు. ఎనివే, ఈ సీజన్ లో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఏదైనా ఉందంటే హౌస్. మంచి కలర్ఫుల్ గా రంగురంగులతో ఫుల్ గా నింపేశారనమాట. జూ పార్క్ మాదిరి యానిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్ ఏంటో ఏదేదో కొత్త కొత్తగా ట్రై చేశారు. లాస్ట్ మిగతా సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ హౌస్ డిజైనింగ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఒకటే నచ్చింది. అండ్ లాస్ట్ సీజన్ లానే ఈ సీజన్ కూడా 3 bedrooms కింద డివైడ్ చేశారనమాట. జస్ట్ నేమ్స్ ఒకటే మార్చారు. విఐపి రూమ్ అది ఇదని ఆ థీమే బాగున్నట్టుంది. ఇదేదో అన్ని కొంచెం చూడడానికి బెడ్స్ అయితే అన్ని కంఫర్టబుల్ గా అన్ని బాగా ప్రొవైడ్ చేశారు. బ్లాంకెట్, పిల్లోస్ అన్ని. మరి ఆ నేమ్స్ అవి ఏంటో ఏదో మార్చారు. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి తూనిక బెడ్రూమ్ అంట. కష్టంతో పాటు అదృష్టం ఉంటే గానీ ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళలేరని నాగార్జున గారు చెప్పారు. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పికాక్ బెడ్రూమ్. స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఉన్న వాళ్ళకి ఆ బెడ్రూమ్ అంట. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి జేబ్రా బెడ్రూమ్. ఎవరికి లొంగకుండా, మాట పొగరికి వంగకుండా ఉన్న వాళ్ళకి ఆ బెడ్రూమ్ అంట. నాకైతే ఈ బెడ్రూమ్ థీమ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదేమో అని అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏమీ లేదు, అంత ఇంపార్టెంట్ కాదని అనిపించింది. ఇంకా కంటెస్టెంట్స్ మ్యాటర్ వచ్చేసరికి మిగతా సీజన్స్ లా కాకుండా ఈ సీజన్ లో బడ్డీస్ లాగా పేర్స్ వైజ్ పంపిస్తున్నారు. అది వినగానే ఎందుకు పెట్టుంటారా అని అనుకుంటే మేబీ కొంచెం వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ రియాక్షన్స్ ఏమైనా ఇద్దరిద్దరు అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కొంచెం ఎక్కువ రియాక్షన్స్ ఏమైనా వస్తాయి. వాళ్ళ ఎక్సైట్మెంట్ ఇంకొంచెం ఏమైనా మంచిగా చూపించడానికి ఉంటుంది. స్క్రీన్ ప్లే ఎక్కువ ఏమైనా చూపించడానికి అలా ప్లాన్ చేశారేమో అని అనుకున్నాను. మిగతా సీజన్స్ లో చూపించినట్టు ఈ సీజన్ లో అంత ఏమీ చూపించలేదు. మేబీ మరి వాళ్ళు ఎక్కువసేపు చూపించడం కూడా టైం బాక్ అనుకున్నారు ఏంటో, మరి బిగ్ బాస్ కి తెలియదు. ఫస్ట్ బడ్డీస్ వచ్చేసరికి యష్మి గౌడ అండ్ నిఖిల్. వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చారు. వీళ్ళిద్దరిది కన్నడ సీరియల్ యాక్టర్స్. వీళ్ళిద్దరికి కామన్ గా ఉన్న థింగ్ ఏంటంటే రీసెంట్ గా వీళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యింది అని టాక్. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఏమైనా ట్రాక్ సెట్ అవుతుందని, లేకపోతే బిగ్ బాస్ ఏదైనా ప్లాన్ చేయడానికి వాళ్ళిద్దరిని బడ్డీస్ గా సెలెక్ట్ చేసి పంపించారో ఏందో. నెక్స్ట్ పేరు వచ్చేసరికి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ. వీళ్ళిద్దరు, ఈయనేమో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ అంట, ఈ ప్రేరణ ఏమో రష్మిక ఫ్రెండ్ అంట. అండ్ రీసెంట్ గా ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది. మేబీ ఆ సింక్ లో కానీ వీళ్ళిద్దరిని కూడా బడ్డీస్ గా చేసి ఉంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి సీజన్ లో స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు నాగార్జున గారికి ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు. అఫ్ కోర్స్ ఆయన నవమన్మధుడు అందగాడు. బట్ కొంతమంది కొద్ది చెప్పే విధానం ఎలా ఉంటే కొద్ది ఓవర్ గా కావాలని అని తెలిసిపోతుంది అనమాట మనకు చూడడానికి, వినడానికి. అండ్ ఈ అమ్మాయి ప్రేరణ కొంచెం వాగుడికాయ అనగానే ఏమో ఇంకా ఈవిడెన్నేస్తుందో ఏందో అని అనుకున్నాను. బట్ ఆ నాగార్జున చూడగానే అంత ఫుల్ ఎమోషనల్ అయిపోయి అలా కారిపోయినాయి. ఇది తర్వాత ఇంకేమన్నా చెప్తాదేమో, ఇంకెన్ని వేసేస్తుందో ఏంటో, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసేస్తుందో అని అనుకున్నాను. బట్ ఆవిడ చెప్పలేదో లేకపోతే వేళ్ళే కట్ చేసి పాడేశారో తెలియదు. బట్ ఆ ఏది మాత్రం చాలా ప్యూర్ అనిపించింది. అంత ఇష్టమా, అంత ఇష్టపడతారా, అంత ఫ్యాన్స్ ఉంటారా అని అనిపించింది. అండ్ తర్వాత మూవీ ప్రమోషన్ గురించి రానా అంటే నివేద థామస్ ఎవరో హీరో వాళ్ళు వచ్చారు. రానా నివేద హౌస్ లోకి వెళ్ళి ఆ 2 pairs తో గేమ్ ఒక టాస్క్ ఆడించారు. దానిలో విన్నర్స్ వచ్చేసి నిఖిల్ అండ్ యష్మి, లూజర్స్ ఏమో అభయ్ నవీన్ ప్రేరణ. ఇద్దరు చేత ఒక బ్యాడ్ న్యూస్ ఒకటి రివీల్ చేశారు. అదేంటంటే దేర్ ఈస్ నో కెప్టెన్ ఇన్ దిస్ హౌస్ అని, దేర్ ఈస్ నో కెప్టెన్ ఇన్ దిస్ సీజన్. లాస్ట్ టైం కూడా అలానే కెప్టెన్ లేరు అని చెప్పి తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయ్యి బాగానే పెట్టాను. మేబీ ఈ సీజన్ లో కూడా అలా తర్వాత ఏమైనా పెట్టొచ్చేమో. థర్డ్ పేరు వచ్చేసరికి ఆదిత్య ఓం అండ్ సోనియా ఆకుల. ఆదిత్య ఓం హీరో, సోనియా ఆకులే ఈవిడ ఆర్జీవీ హీరోయిన్. ప్రతి సీజన్ లోని ఆర్జీవీ హీరోయిన్ ఎవరో ఒకరు కామన్ గా ఉన్నారు. సో ఆర్జీవీతో కూడా ఒక వీడియో కూడా ప్లే చేశారు.
ఈవిడ బ్యూటిఫుల్ స్మైల్ అంట, తెగింపు అంట, ముక్కుసూటి మనసు అంట. అజయ్ హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ తెగింపు ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడుతూనే ఉంటారు. ఈ పేరైతే నాకు అంత ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించలేదు. 4th బడ్డీస్ వచ్చేసరికి బేబక్క అండ్ శేఖర్ భాష. ఈ సీజన్ లో కొంచెం అందరికంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది బేబక్క మాత్రమే నాకైతే. వాడు ఏవి కూడా కొద్ది ఫన్ గా బాగుంది. అండ్ స్టేజ్ మీద ఆవిడ ప్రెజెన్స్ అయితే నేను అసలు ఫస్ట్ షాక్ అయిపోయినా. యాక్చువల్ గా నాగార్జున గారు లెట్స్ వెల్కమ్ బెజవాడ బేబక్క ఉంటుంది స్టేజ్ అనగానే రెడ్ కలర్ డ్రెస్ లో రాగానే ఓడి అమ్మ ఏందని నేను ఫుల్ షాక్ అయిపోయాను. అంటే ఏవిలో ఏంటి కొద్ది బొద్దుగా లావుగా అలా ఉన్నారు, ఎక్కడ ఏంటి ఎంత స్లిమ్ అయిపోయారు అని చెప్పి. తర్వాత అర్థం కాలే ఆవిడ బేబక్క కాదని. అసలు ఆవిడ ప్రెజెన్స్ మాత్రం మంచి బాగా అనిపించింది. నాగార్జున ఆబ్వియస్లీ నాగార్జున గారు కూడా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. ఆవిడ పాట పాడుతున్నప్పుడు అలా చూస్తూనే ఉన్నారు కళ్ళెట్టు తిప్పకుండా. ఓకే, ఈవిడ కొద్ది ఇంట్రెస్టింగ్ గా బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష. ఈయన 18 years నుంచి ఆర్జీలో వర్క్ చేస్తున్నారంట. నేనైతే పొరపాటును కూడా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడ సోషల్ మీడియాలో విన్నట్టు చూసినట్టు నాకైతే అసలు ఎక్కడ అనిపించలేదు. ఆయన ఇంకా ఇంకొకటి ఏంటంటే ఏవిలో ఒకదాన్ని హైలైట్ గా పర్టికులర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే మగాళ్ళ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాల మీద సంథింగ్ ఆయన ఏదో స్టాండ్ తీసుకున్నట్టుగా ఏదో చెప్పారు. నేను సెర్చ్ చేసి చూసా, నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు. ఒక్క 1 month బ్యాక్ జరిగిన రాజధాని లావణ్య మ్యాటర్ లో తప్ప అది మాత్రం బాగా హైలైట్ అయ్యి అన్ని చాలా వస్తున్నాయి సెర్చ్ చేస్తుంటే. ఏదో చెప్పు దెబ్బ తిన్నాడు సంథింగ్ అలాగని. ఆ ఒక్క మ్యాటర్ లో తప్ప నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఏదో మగాళ్ళ పట్ల ఏదో ఏదో చేసేస్తున్నాడని. మరి ఏంటో ఇది. నాకేమనిపించిందంటే కావాలని ఈ రీసెంట్ గా జరిగిన రాజధాని లావణ్య మ్యాటర్ లో ఈయన మీద స్ప్రెడ్ అయిన నెగిటివిటీని కొంచెం డైవర్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఓట్స్ కోసం మగాళ్ళందరినీ కొంచెం తన వైపు తిప్పుకోవడానికి కావాలని ఏవీలో పర్టికులర్ గా మెన్షన్ చేశారేమో అని అనిపించింది. ఎందుకంటే నేను సెర్చ్ చేసి చూస్తే నాకైతే ఎక్కడ దొరకలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి తన ఏదన్నా స్టాండ్ తీసుకున్న వీడియోలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో లింక్ షేర్ చేయండి. అండ్ 5th పేరు వచ్చేసరికి కిరాక్ సీత అండ్ నాగమణికంట. ఇద్దరు ఏబీస్ తో వచ్చారు. ఆ ఏబీస్ లో ఎలాగంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ లేదన్నట్టు సీత ఫ్యామిలీలో మాత్రం వాళ్ళ మాత్రం క్యాన్సర్ తో చనిపోయారని వాళ్ళ ఫాదర్ కూడా లేరని అలా ఏదో మెన్షన్ చేశారు. మేబీ అలా ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి కొంచెం సింపుల్ గా ఉన్నాయని వీళ్ళిద్దరిని మేబీ బడ్డీస్ గా చేసి ఉంటారు. ఈ సీత కొంచెం బయట టాక్ ఏంటంటే సరియు కొద్ది పోష్ గా ఆ టైప్ క్యారెక్టర్ అన్నట్టు కొంచెం బయట టాక్. బట్ స్టేజ్ మీద తన మాటలను బట్టి కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ గా అంటే చాలా పేషెన్స్ వచ్చిందని అయితే అలా అర్థమవుతుంది. నాగమణికంట ఈయన సీరియల్ యాక్టర్. కొంచెం ఏవి చూస్తుంటే ఏంది ఎమోషనల్ గా కొంచెం మదర్ చనిపోయారు, మ్యారేజ్ చేసుకున్నారు, పాప పుట్టింది, ఏమంటే డివోర్స్, బాగానే ఎమోషనల్ గా ఉంది. బట్ ఏవి ఎందుకో ఇన్కంప్లీట్ గా అనిపించింది. సరిగా ప్లాన్ చేసుకోలేదేమో ఏవి గురించి అని అనిపించింది నాకైతే. అంటే ఆయన స్టేజ్ మీదకి వచ్చిన విధానం, నించునే విధానం ఎందుకో నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఇండియా వచ్చేసిన తర్వాత ఏం సాధించాం అనుకుంటున్నావు, ఏం చేసావు అంటే ఏదో తెక్క సమాధానం చెప్పాడు. ఈ స్టేజ్ సాధించాను, మరి ఏం చేయబోతున్నానంటే షోలో చూపిస్తాను, కొంచెం ఏదో తెక్క సమాధానం చెప్పాడు. నాకైతే అర్థం కాలేదు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇంకా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అయితే అనిల్ రావిపూడి గారు చేసిన ప్రాంక్ కి అమ్మో అసలు మేమెంత నవ్వుకున్నామంటే ఫుల్ కామెడీ. అదేంటంటే అనిల్ రావిపూడి గారు లోపలికి వెళ్ళి ముందు చేసిన 2 tasks లో ఓడిపోయిన 4 members ఎవరో అందులో నుంచి హౌస్ మేట్స్ అందరి ఏకాభిప్రాయంతో ఒకరిని బయటకు పంపించేసి ఇంకొకరు స్వాప్ వేస్తారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అని అనగానే ఆయన ఓట్లు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయకముందే ఫుల్ ప్యానిక్ అయిపోయి ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది టెన్షన్ పడుతూ. మరి ఆయన గెస్ట్ చేసాడో ఏంటో వీళ్ళందరూ ఇంకా నాకే వేసేస్తారేమో అని. నిజంగానే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆయన భయపడినట్టుగానే మాక్సిమం అందరూ ఆయనకి గుర్తిస్తారు. ఇంకా ఈయన ఎమోషనల్ అయిపోయి ఆ టైంలో డైలాగ్ వేసాడు, మీ అందరికి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది, నాకు మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ అన్నట్టు పెద్ద డైలాగ్ వేసాడు. ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత కామన్ అయినా
ఎవరు ఎలాంటి వాళ్ళకైనా ఒక్కసారి వస్తుంది ఛాన్స్. ఆ సిచ్యువేషన్ లో, ఆ ఎమోషన్ లో అలా మాట్లాడను, ఓకే అది బాగానే ఉంది. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు బయటకు తీసుకెళ్తూ నీకు ఏ హీరో అంటే ఇష్టం అని అంటే ఏదో స్కూల్ పిల్లలాగా తిక్క సమాధానం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా నాకు నేనే హీరో అంట. ఏంటి ఆ సమాధానం? అది చూడడానికి ఎంత కామెడీగా అనిపించిందంటే వామ్మో, అసలు ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్ ఎలా సర్చ్ చేస్తారా అని అనిపించింది. అట్లీస్ట్ మామూలుగా బయట వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా ఎవరేంటి, ఎవరు ఎంత ఎలా మాట్లాడతారు, ఎంత మెచ్యూర్ గా ఉంటారు అనేది మినిమం వాళ్ళు తెలుసుకోకుండా ఉండరు. మరి అయినా ఈయన ఎలా తీసుకుని వచ్చారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఎవరో ఒకరిని బకరా చేయకపోతే ఈ టీఆర్పీ రేటింగ్, సోషల్ మీడియాలో మీమ్స్ అవి ఏముండవనా ఏంటో మరి. ఇంకా నెక్స్ట్ దానికన్నా హైలైట్ ఏంటంటే నీకు ఏ పాట అంటే ఇష్టం అంటే నాకు శివుడు పాట ఏదో అయినా ఇష్టమే అని బాగానే చెప్పాడు. ఏదో పాట పాడమంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగానే స్మూత్ గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రియాక్షన్ ఏంటో అసలు అమ్మో ఎంత బియర్డ్ గా అనిపించిందంటే అమ్మో ఈయనకో దండంలో ఆయన ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్రూవ్ చేసేసుకున్నాడు అనమాట. కొద్ది ఒక జ్ఞానం లేదేదో ఇమ్మెచ్యూర్డ్ అన్నట్టు పోర్ట్రేట్ చేసేసుకున్నాడు. ఇంకా అబ్బాయి ఇంకెక్కువ మాట్లాడి ఈ అబ్బాయి గురించి. అండ్ నెక్స్ట్ 6th పేర్ వచ్చేసరికి పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ. పృథ్వీరాజ్ చూడగానే ఏంటి కొద్దిగా జూనియర్ అల్లు అర్జున్ తీసుకుని వచ్చారా అని అనుకున్నాం. అంటే ఆయన కొద్ది లుక్స్, స్టైల్, హెయిర్ స్టైల్ అలా అనిపించింది చూడగానే. ఈయనది కూడా కన్నడ అంట అండ్ సీరియల్ యాక్టర్. ఈయన్ని ఈ బడ్డీ థీమ్ ఒకటి చెప్పేసి ఈ బడ్డీ ఎవరు ఎలా ఉంటుందని గెస్ట్ చేసి ఒక బొమ్మని డ్రా చెయ్యి అని చెప్పేసి చెప్పారు. ఆల్మోస్ట్ విష్ణుప్రియ ఫేస్ కట్, హెయిర్ స్టైల్ కొంచెం దగ్గరగా విష్ణుప్రియలానే బాగానే డ్రా చేశారనమాట. ఈ సీజన్ లో అందరికి కామన్ గా తెలిసిన కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారంటే అది విష్ణుప్రియ అనే చెప్పాలి. ఇప్పుడు బాగా విష్ణుప్రియ గురించి ట్రోల్స్ గానీ బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటంటే బయట ప్రపంచమే ఇంత అందంగా ఉండి మనం ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు వేరే హౌస్ లో ఏంటి అవసరం, ఉండాల్సిన అవసరం ఏంటి అన్నట్టు ఏమో కొద్ది డైలాగ్స్ వేసి అసలు ఛాన్సే లేదు, వెళ్ళను, ₹1,00,000 ఇచ్చినా కూడా వెళ్ళను అనే డైలాగ్ ఉంటుంది. దాన్ని బాగా ట్రోల్స్ చేసేస్తున్నారు అనమాట. ఏముంది అది అప్పుడు ఒపీనియన్, ఇప్పుడు ఏమో కోటి కన్నా ఎక్కువ ఇస్తానన్నారో ఏంటో మరి బిగ్ బాస్ వెళ్ళింది ఆమె. అసలు పెద్ద మ్యాటరే కాదు. అలాగైతే నాగార్జున గారు కూడా ఇంతకు ముందు అసలు బిగ్ బాస్ అనేది వేస్ట్, దాని గురించి నేను అసలు మాట్లాడను అన్నట్టు పెద్ద ఎలివేషన్స్ కూడా ఇచ్చారు. ఆయనే ఇప్పుడు అంతా హోస్టింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎడిషన్ పీరియడ్ ఏం మ్యాటరే కాదు అసలు. అండ్ ఇంకా వీళ్ళిద్దరిని స్టేజ్ మీద అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే చాలా కామన్ గా అందరికి నార్మల్ గా తెలిసినవి, చాలా సిల్లీ క్వశ్చన్స్ అనమాట. అవి కాకుండా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా వేరే ఏదైనా అడుగుంటే బాగుందని అనిపించింది. బట్ అది అంత సిల్లీ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. పృథ్వీరాజ్ పర్లేదు, ఫస్ట్ దానికి బాగానే అక్కడ అసలు బాగానే ఉండదని బాగానే చెప్పాడు. దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఆ తర్వాత కూడా మరి అదెందుకు ఆయన గెస్ట్ చేయలేకపోయాడో తెలీదు. అండ్ ఇంక విష్ణుప్రియ వచ్చేసరికి ఆమె షోస్ చేస్తుంది, ఇంకా యాంకరింగ్ చేసింది, ఇలాంటివన్నీ చాలా వినే ఉంటది. బట్ అయినా అక్కడ అసలు అంత తెలియనట్టు ఎలా ఉందో నాకైతే అసలు అర్థం కాలేదు. లాస్ట్ పేరు వచ్చేసరికి నైనిక అండ్ అబిల్. నైనిక డాన్స్ కాబట్టి ఆబ్వియస్లీ డాన్స్ తో స్టేజ్ మీదకి వచ్చింది. నైనికకి నాగార్జున ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. అదేంటంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత 3 days లో 3 members తో 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోమన్నారు. మరి ఆమె ఏం చేస్తుందో చూడాలి. ఇంకా అబిల్ వచ్చేసరికి ఆయన ఒక ఏవీతో వచ్చాడనమాట. అదేంటంటే ఆయనకి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, యూట్యూబ్ సక్సెస్ స్టోరీని ఏవీగా చేసి తీసుకొచ్చాడు అనమాట. పర్లేదు, బాగానే ఉంది. వీళ్ళని కూడా హౌస్ లో పంపించిన తర్వాత అనిల్ రావుపూడి గారు గెస్ట్ గా వచ్చారనమాట. ఆయన హౌస్ లోకి వెళ్ళగానే ఒక ప్రాంక్ లాగా కొద్ది హడావిడి చేసి కొద్దిగా చేసిన తర్వాత ఈ లాస్ట్ 2 pairs తో ఒక టాస్క్ అయితే ఆడించి అందులో నైనిక అండ్ అబిల్ విన్ అయ్యారు. ఆ థర్డ్ బ్యాడ్ న్యూస్ అయితే రివీల్ చేశారు. అదేంటంటే ప్రైజ్ మనీ 0 అని. వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి ఆ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతారు అన్నట్టు అయితే చెప్పారు. లిమిట్లెస్ అది ఇదని పెద్ద చేసేస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చిన కంటెస్టెంట్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా ఎవరు పెద్ద అనిపించలేదు. కొంచెం గట్టిగా చెప్పుకుంటే ఒక విష్ణుప్రియ యాక్టివ్ గా బాగానే ఉంటారు కాబట్టి తనేమన్నా చేయొచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ ని బట్టి బేబక్క ఒకటి ఫుల్ ఆఫ్ అట్రాక్షన్ తన మీదకి లాగేసుకుంది అనమాట ఫస్ట్ ఎపిసోడ్ లోనే.
నాకైతే తన స్టేజ్ మీద ప్రెజెన్స్ కానీ తన ఏవి కానీ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి హౌస్లోకి వెళ్ళిన తర్వాత అనిల్ రావుడి గారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళగానే నేనేమి గెస్ట్ కాదు, నేను కూడా మీలానే కంటెస్టెంట్ని అని అనగానే బేబక్క మీలాంటి వాళ్ళు హౌస్లోకి వస్తున్నారని ముందే తెలుసుంటే ఇంకో 10 కేజీలు తగ్గొచ్చేదాన్ని కదా అని డైలాగ్ వేసింది. అనిల్ రావుడి గారు కూడా వెంటనే మీరు 10 వీక్స్ ఫిక్స్ అని చెప్పారు. సో ఓవరాల్గా నాకు ఈ సీజన్లో నచ్చింది ఏమైనా ఉందంటే ఒకటి హౌస్, ఇంకొకటి బేబక్క. ఈ ఎపిసోడ్ మొత్తానికి కొత్త హైలైట్ అనిపించింది. ఆబ్వియస్లీ నాగార్జున గారి హోస్టింగ్ అందరికీ నచ్చింది, దాని గురించి ఇంకా ఎక్కువేం చెప్పనవసరం లేదు. సో అంతేనండి, ఫస్ట్ ఎపిసోడ్కి రివ్యూ అయితే అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఇలా లేట్ చేయకుండా మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతవరకు బాయ్ బాయ్.